ఎన్నికలు ఉత్కంఠను రేపుతూ ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో పినరయి విజయన్ కు విజయం అంత సులభంగా లభించే ఛాన్స్ లేదా? ఒకవేళ విజయన్ ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా? ఇంతకు కేరళం ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. కేరళ రాజకీయాల్లో ఎప్పుడూ చురుకుదనం, ఆలోచనాత్మక ఓటర్లు స్పష్టమైన రాజకీయ ధోరణిలో కనిపిస్తుంటాయి. ఇలాంటి రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పినరయి విజయన్ కు ఈసారి పరిస్థితులు గతంతో పోలిస్తే కొంత క్లిష్టంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అభిప్రాయాన్ని సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. మొదటగా విజయన్ నాయకత్వంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం గతంలో మంచి పరిపాలన అందించిందనే భావన చాలా మందిలో ఉంది. ముఖ్యంగా వరదలు, కోవిడ్ మహమ్మారి వంటి సంక్షోభాల సమయంలో ప్రభుత్వం చూపిన ప్రతిస్పందనకు ప్రశంసలు లభించాయి. సంక్షేమ పథకాలు, ఆరోగ్య రంగంలో పురోగతి, విద్యా వ్యవస్థలో మెరుగుదల వంటి అంశాలు విజయన్ ప్రభుత్వానికి బలమైన పాయింట్లుగా నిలిచాయి. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారడం సహజమే. ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకత క్రమంగా పెరుగుతూ ఉంటుంది. విజయన్ సర్కార్ను కూడా ఇందులో నుంచి మినహాయించలేము. సెకండ్ టర్మ్ పాలనలో విజయన్ ప్రభుత్వంపై విమర్శలు పెరగడం, ముఖ్యంగా అవినీతి ఆరోపణలు, పరిపాలనా లోపాలపై ప్రతిపక్షాలు గట్టిగా దాడి చేయడం విజయన్కు సవాలుగా మారుతోంది. కొన్ని వివాదాలు, ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలపై వచ్చిన విమర్శలు ప్రజల్లో కొంత అసంతృప్తిని కలిగించాయి. ఇక ప్రతిపక్షాల వ్యూహాలు కూడా ఈసారి బలంగా కనిపిస్తున్నాయి. విజయన్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రతిపక్షాలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. మరోవైపు యూడీఎఫ్, బీజేపీ ఈ ఎన్నికల్లో తమదైన స్థాయిలో ప్రభావం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా యూడీఎఫ్ స్థానిక సమస్యలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా విజయన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా కేరళలో మరింత విస్తరించడానికి కృషి చేస్తోంది. ఇది ఓట్ల విభజనకు దారితీసే అవకాశం ఉంది. విజయన్ సర్కార్ వ్యతిరేక ఓట్లను ప్రతిపక్షాలు పంచుకోవడం ద్వారా మళ్లీ అది పరోక్షంగా ప్రభుత్వానికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా యువతలో ఉద్యోగాలపై ఉన్న ఆందోళన, ఆర్థిక పరిస్థితులు, జీవన వ్యయాల పెరుగుదల వంటి అంశాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ సమస్యలకు సమర్థవంతంగా పరిష్కారాలు చూపించకపోతే అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. విజయన్ ముందు పలు సవాళ్లు ఉన్నప్పటికీ ఆయనను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. విజయన్కు బలమైన పార్టీ యంత్రాంగం, క్యాడర్ ఆధారిత రాజకీయ వ్యవస్థ, స్పష్టమైన సిద్ధాంతపరమైన మద్దతున్నాయి. కేరళలో ఎల్డీఎఫ్కి ఉన్న స్థిరమైన ఓటు బ్యాంకు కూడా పెద్ద ప్లస్ పాయింట్. ఎన్నికల సమయంలో సరైన వ్యూహాలు అమలు చేస్తే ఈ ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించే అవకాశం ఉంది. అదే సమయంలో మిత్రపక్షాలు క్రమంగా బలోపేతమవుతుండడం, ముఖ్యంగా ఈసారి యూడీఎఫ్ ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అంతేకాదు, గతంలో కంటే అధిక ప్రభావం చూపాలని యూడీఎఫ్ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు బీజేపీ సైతం సత్తా చాటేందుకు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో పినరయి విజయన్కు గతంతో పోలిస్తే ఎన్నికలు కాస్త గడ్డు పరీక్షగా మారే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయన్కు విజయం అసాధ్యం కాదు, కానీ అంత సులభం కూడా కాదు. ప్రజల అభిప్రాయాలు, ప్రతిపక్షాల వ్యూహాలు, ప్రభుత్వ పనితీరు, ఈ మూడు అంశాల సమన్వయం చివరికి ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఎంతో ఉత్కంఠను రేపుతున్న కేరళ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందనేది చూడాలి. కేరళంలో ఎల్డీఎఫ్ కు ఉన్న స్థిరమైన ఓటు బ్యాంకు కారణంగా మరొకసారి విజయం సాధిద్దామని విజయన్ ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ పాలన, పథకాలు మరొకసారి తమకు విజయాన్ని ఇస్తాయని విజయన్ ధీమాగా ఉండగా, ఒకవేళ ఆయన ఓడిపోతే పరిస్థితి ఏంటి? విజయన్ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.